హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీపుల్స్ మీడియా కరీంనగర్. నేను మీ సంతోష్. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ఒక చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటు అధికార పార్టీ ఇటు బీజేపీ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం అనేది ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాలలో ఏదైతే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 ప్రాంతాలలో ముమ్మరంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా పర్యటించడం జరుగుతుంది. బీజేపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేయడం జరుగుతుంది. అంతే జీటుగా కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే తీరులో ప్రచారం కూడా కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నది ఉంటే మరికొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో నువ్వా నేను అన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్రోల్మెంట్ 3,55,159 మంది పట్టభద్రులు ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు గతంలో కంటే ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ ఏదైతే ఓటింగ్ శాతం ఉందో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బుధవారం రోజు శివరాత్రి, తర్వాత రోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ ఉండడంతో 2 రోజులు హాలిడే కావడంతో పట్టణాలు ఉన్నటువంటి పట్టభద్రులు కానీ దూర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఓటింగ్ లో పాల్గొనాలని వచ్చేస్తున్నారు ఇప్పటికే. సో ఓవరాల్ గా చూసుకున్నది ఉంటే ఈసారి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటింగ్ శాతం గతంలో కంటే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో తిరిగి సర్వే చేయడం జరిగింది. సర్వే చేసినప్పుడు కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు పట్టభద్రులు చెప్పడం జరిగింది. ఈ పై చేయి ఎవరికి ఉందంటే ప్రసన్న హరికృష్ణకి మాత్రమే పట్టభద్రులు చెప్పడం జరిగింది. ఒకసారి మీకు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 నియోజకవర్గాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా గ్రౌండ్ లెవెల్లో పీపుల్స్ మీడియా తరఫున మేము పూర్తిగా తిరగడం జరిగింది. పూర్తిగా తిరిగినప్పుడు చాలా ఆసక్తికర విషయాలు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుని ఉంటే బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నప్పటికీ వీళ్ళిద్దరికి ధీటుగా ఎవరైనా ఉన్నారంటే బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ మాత్రమే కనబడుతున్నాడు. సో రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులను మేము పలకరించినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ప్రసన్న హరికృష్ణకే ఎక్కువ శాతం మద్దతు చెప్పడం జరిగింది. సో రేపు జరిగేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రసన్న గెలిచే అవకాశాలు కొంత మేరకైతే కనబడుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధికంగా ఎన్రోల్మెంట్ చేసుకున్న వారిలో పట్టభద్రుల్లో కరీంనగర్లోనే ఎక్కువ మంది పట్టభద్రులు ఉండడం ఒక విశేషం. సో గెలుపును డిసైడ్ చేసేది కూడా కరీంనగర్ కీలకంగా మారబోతున్నది. ముఖ్యంగా కరీంనగర్ లో చూసుకున్నట్టయితే 76% పట్టభద్రులు ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ గతంలో జూనియర్ లెక్చరర్ గా కూడా మొదటి పోస్టింగ్ అక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత ప్రమోషన్ తోని కూడా డిగ్రీ లెక్చరర్ కూడా అక్కడ విధులు నిర్వహించడం జరిగింది. అదే క్రమంలో ట్రైబల్స్ కానీ అక్కడ చదువుకోవడానికి వెసులుబాటు లేని వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరమైన పనులు చేయడం జరిగింది. దీంతో అక్కడ ఆయనకు కూడా చాలా మట్టుకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్ చూసుకుని ఉంటే ముఖ్యంగా ఆదిలాబాద్ లో 72% పక్కాగా 72% ఆయనకు ఓటింగ్ శాతం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా అక్కడ ఇమేజ్ ఉంది. సో అందరూ కూడా ఆయనను ఆదరిస్తారని, అక్కడ పట్టభద్రులు ఆదరిస్తారని ఒక అంచనా వేయడం జరిగింది. 72% ప్రసన్న హరికృష్ణకు ఆడ పడే అవకాశం ఉంది. ఇదే విధంగా చూసుకునేది ఉంటే ముఖ్యంగా మెదక్ లో మాత్రం ఓటింగ్ శాతం ఆయనకు తక్కువగా పడే అవకాశం ఉంది. పట్టభద్రులు గ్రౌండ్ లెవెల్లో అడిగినప్పుడు కూడా మెదక్ లో కొంచెం అంజిరెడ్డికే సపోర్ట్ చేయడం. ఎందుకంటే ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించినటువంటి సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ లోకల్ అడిగినప్పుడు కూడా వాళ్ళు చాలా ఆసక్తికర విషయాలు చెప్పడం జరిగింది. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన వ్యక్తి అంజిరెడ్డి కాబట్టి అక్కడ తిరుగుతుంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రసన్నకు కేవలం 38% మాత్రమే, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 38% మాత్రమే ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా మరొక కీలకంగా మారిన నియోజకవర్గం ఏదైనా ఉన్నదంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అనేది ఒక సవాల్గా మారిన పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ సొంత జిల్లా కావడంతో ఆయన ఒక సవాల్గా మారింది. ఆ నిజామాబాద్ నియోజకవర్గంలో కూడా తిరిగినప్పటికీ బాన్స్వాడ, బోధన్, కామారెడ్డి ప్రాంతంలో తిరిగినప్పుడు కూడా ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో సర్వే చేసినప్పుడు 57% కూడా
ప్రసన్న హరికృష్ణకు వాళ్ళు మద్దతు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుని ఉంటే ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీకి మరియు బీజేపీ పార్టీకి ఒక సవాల్గా మారిన పరిస్థితి ప్రసన్న హరికృష్ణ కనబడుతున్నాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది. బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణపై అసత్య ప్రచారాలు కూడా సోషల్ మీడియాలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ టికెట్ రాకపోవడంతో బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ప్రసన్న హరికృష్ణ కనుక గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్నది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు ధీటుగా సమాధానం చెప్పాడు ప్రసన్న హరికృష్ణ. ఎందుకంటే ఏదైతే కరీంనగర్లో జరిగినటువంటి పట్టభద్రుల సింహగర్జనలో ఒక క్లియర్ స్టేట్మెంట్ చేయడం జరిగింది. నేను గెలిచినా ఓడినా పట్టభద్రుల తరపునే చట్టసభలు అడుగుపెట్టినా పట్టభద్రుల తరపున నా ఒక పోరాటం చేస్తానని ఒక మాట ఇవ్వడం కూడా, ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో దీంతో పట్టభద్రులలో నెలకొన్నటువంటి ఒక సమస్యకు, కన్ఫ్యూజన్ కు ఒక క్లియర్ కట్ గా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసత్య ప్రచారాలకు ధీటుగా సమాధానం చెప్పడంతో పట్టభద్రుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. దీంతో రేపటి రోజున కూడా ప్రసన్న హరికృష్ణకు మైలేజ్ పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. పీపుల్స్ మీడియా ద్వారా మేము ఒక సర్వే ద్వారా మీకు ఈ విషయాలు చెప్పడం జరిగింది. సో ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. పీపుల్స్ మీడియా, కరీంనగర్. నేను మీ సంతోష్.